తెలంగాణలోని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందో దానిపైన స్టే ఇస్తూ ఈరోజు తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చిందనమాట. 42% బీసీ రిజర్వేషన్స్ అనేవి తెలంగాణలో ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. విద్యా వ్యవస్థ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అదేవిధంగా లోకల్ బాడీస్ కావచ్చు, వీటన్నిటిలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. అయితే 2023లో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందనమాట. ఆ తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల సర్వే, క్యాస్ట్ సర్వే నిర్వహించి సామాజిక విద్యాపరంగా అంటే సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనమిక్, ఎంప్లాయ్మెంట్ మరియు పొలిటికల్ అన్ని రకాలుగా క్యాస్ట్ సర్వే ఒకటి నిర్వహించి దాని మీద వన్ మ్యాన్ కమిషన్ వేశారనమాట. ఆ వన్ మ్యాన్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు గారు కమిషన్ వేసి ఆ కమిషన్ ఏదైతే రికమెండేషన్ చేసిందో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రభుత్వం 2 సెట్స్ ఆఫ్ బిల్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత దానిలో ఒకటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఒక బిల్లు బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ 42% విద్యా వ్యవస్థలోను, ఉద్యోగ వ్యవస్థలోను. రెండోది లోకల్ బాడీస్ సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఇంకొక బిల్లు. ఈ 2 బిల్స్ కూడా తెలంగాణ గవర్నర్ ఆర్టికల్ 201 ప్రకారం ప్రెసిడెంట్కి పెట్టారనమాట. ఇంకా ప్రెసిడెంట్ ఈ 2 బిల్స్ను ఆమోదించలేదు.